వచ్చిన మన అతిథులకు వాసవి కన్యాపరమేశ్వరి దేవాలయ తరఫున హృదయపూర్వక స్వాగతం. మేము చేపట్టిన కార్యక్రమానికి మీలాంటి మహానుభావులు ఎంతోమంది మాకు మద్దతిచ్చి సలహాలతో టెంపుల్ విజిట్కి వచ్చింది. మీరు మా దేవాలయం వచ్చి అమ్మవారి ఆశీర్వచన వీడియో ఫోటో మా కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, ముందు కూడా మీ సలహాలు మీ సహకారాలు మాకు ఉండాలని చెప్పి వైశ్య కమ్యూనిటీ డెవలప్మెంట్ వరకు మీరు చేసే ప్రతి కార్యక్రమంలో మా వంతు కుటుంబంగా మేము పాల్గొన్నాం. వారిని ఈ మనకి టెంపుల్కి వచ్చిన సందర్భంగా మనం ఉద్దేశించి సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా నా పేరు తెలంగాణ వాసవి ఫౌండేషన్ ప్రెసిడెంట్ అండి. అండ్ స్వరాజ్ గారు అండి, ఈయన తెలంగాణ సెక్రటరీ గారు. అలాగే మాధురి గారు, ఇంకా చాలా మెంబర్స్, 70+ మెంబర్స్ ఉన్నారు హైదరాబాద్లో తెలంగాణ తరఫున. అండ్ యాక్చువల్గా వాసవి ఫౌండేషన్ ఫస్ట్ స్టార్ట్ చేసింది తిరుపతిలో అండి. డాక్టర్ డి వెంకట సుబ్బారావు గారు, ఆయన టీటీడీ చైర్మన్ గారికి పిఐని వర్క్ చేశారు, రిటైర్డ్ అండ్ మంచి. సో బేస్ మెయిన్ అంతా చూసి తిరుపతిలో ఈ వాసవి ఫౌండేషన్ ఇంకా కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఈవెన్ అదర్ స్టేట్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఉన్నాయి. ఈవెన్ ఫారెన్ కంట్రీస్లో కూడా చాలామంది వాసవి ఫౌండేషన్కి సెల్ఫ్గా వాళ్ళందరూ వాళ్ళు చాలామంది డొనేషన్ చేయడం, మెంబర్స్ జాయిన్ అయ్యి చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సో దీంట్లో మెయిన్ వాసవి ఫౌండేషన్ ధార్మిక కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు. ఎలా అంటే ఇలా మన వాసవి మాత టెంపుల్స్కి ఎక్కడైనా చిన్న చిన్న టెంపుల్స్ మనం కట్టడం చేయగలిగాలి. సో ఈ గొడుగులు డొనేట్ చేయడం వల్ల ఏంటంటే మనం ఎప్పుడైతే ఊరేగింది జనరల్గా టెంపుల్కి వాసవి ఫౌండేషన్కి వైష్ణవ్స్ ఎక్కువ వస్తారు, మిగిలిన ఎవరు రారు. ఎప్పుడైతే మనం ఊరేగింపు చేసి తీసుకెళ్ళామో అందరూ చూస్తారు. సో ఆ విధంగా మన వాసవి టెంపుల్లో ఏదైనా పండుగలప్పుడు మనం ఊరేగింపు చేసినప్పుడు మన యొక్క అమ్మవారి గురించి అందరికీ తెలియాలి. తిరుమలలో ఎలా అయితే అయ్యవారిని ఎలా ఊరేగిస్తామో అలాగే అమ్మవారిని కూడా మనం ఊరేగించి మనం కూడా చేస్తున్నాము, చేయగలము అని చెప్పి ఒక చిన్న గుర్తింపు రావడానికి మన అమ్మవారికి కూడా ఇలా మాకు తెలిసినంత వరకు ఎక్కడెక్కడైతే మన వాసవి అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయో అక్కడ అడుగులు డొనేట్ చేద్దామని మేనేజ్మెంట్ డిసైడ్ చేశాను. సో ఇది ఫస్ట్ తెలంగాణలో ఫస్ట్ ఈ అమ్మవారికి దక్కింది. విష్ణు గారు అండ్ రామ్మోహన్ గారు అండ్ సో అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ మీ ఆల్సో వెరీ హ్యాపీ బై సీయింగ్ దిస్ టెంపుల్. ఇక్కడ చూడగానే కొంచెం వాతావరణం నాకు ఎలా ఉంటుందో కొంచెం ప్రెసెంట్గా అనిపించింది. టెంపుల్ కూడా చాలా బాగా కట్టారండి. నేను చాలా బాగా చూస్తేనే అర్థమైంది మీరు ఎంత వెనకాల చాలా కష్టపడ్డారు. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీవన్ హూ ఆర్ బిహైండ్ దిస్ టెంపుల్ కన్స్ట్రక్షన్. అండ్ ఇంకా వాసవి ఫౌండేషన్కి వస్తే అండి మేము అందరం చిన్న చిన్న జాబ్స్ ఏదో అవసరం చేసుకుని డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నాం. మన కలిగిందంతా కూడా మన వాసవి అమ్మవారే మనకు ఒక వైశ్య కమ్యూనిటీలో నిర్మించడం మనం చేసుకున్న మొట్టమొదటి పుణ్యం. ఆ విధంగానే మనం అందరం కలిసాము. వేరే వృత్తుల్లో ఉన్నా కూడా ఇదే మనకి జాయింట్ పాయింట్, కామన్ పాయింట్. సో మేమేం చేస్తున్నాం అంటే ఒక్కొక్కరికి ఒక ఉంటుంది, చిన్నప్పుడు ఏదో చేయాలి మనం దేవదేవాలు చూడలేదు. హైదరాబాద్ సైడ్ నాకు ఒకటి కూడా కనపడలేదు. ఇప్పుడు నాకు తెలియగానే అసలు ఎంతో ఆనందం వేసింది. ఓకే, మా దగ్గరలో ఒక టెంపుల్ వచ్చిందని చెప్పేసి రావడానికి ఎంతో ఆనందపడ్డాం. సో అది కూడా మా చేతులతో టెంపుల్ అందరిలా ఇస్తున్నామంటే ఇంకా ఆనందం వచ్చేసింది. సో మోస్ట్లీ ఇంకా మేము మీకు ఇలానే సహకారాలు అందిస్తామని అనుకుంటున్నాము. మీరు మాకు ఇవ్వండి అలానే. అండ్ ఇంకోటి మా ఫౌండేషన్ గురించి చెప్పాలంటే డివి సుందరరావు గారు చాలా ఆయన గొప్ప వ్యక్తి. ఇన్ఫోసిస్లో వర్క్ చేశారు, తర్వాత టీటీడీలో వర్క్ చేశారని చెప్పి పవన్ గారు చెప్పినట్టు పూర్వకాల కార్యక్రమాలు అన్నీ తిరుపతిలో, కర్ణాటకలో, తమిళనాడులో అన్నీ చేసుకుంటూ వచ్చారు. తెలంగాణ సైడ్ ఏం చేయలేకపోయారని చాలా నిరాశపడ్డారు అనమాట. ఈలోపు ఏమేంటంటే ఒకసారి పవన్ గారు మమ్మల్ని కలిసాక మమ్మల్ని ఏం చూసారో తెలియదు కానీ మాకు అప్పచెప్పారు తెలంగాణ బాధ్యత కొంచెం చేయండి, మీకు తెలిసిన వాళ్ళతోటి, మీ ఫ్రెండ్స్ తోటి ఏదైనా సరే మీరు మన ఆర్గనైజేషన్ తెలంగాణ సైడ్ ఏదైనా ముందుకు తీసుకొని రావాలని చెప్పారన్నమాట. సో మా
మధ్యలో కొన్ని కార్యక్రమాలు చేశాము, ఆర్గనైజర్స్లో అనాథ పిల్లలకి అలా ఇవ్వడం. నేనేమో ఈరోజు ఒక ఆకుపల్చర్కి ఫ్రీ క్యాంప్ రన్ చేశాను అనమాట. అందరికీ ఏమైనా షుగర్ బీపీ ఉన్న వాళ్ళకు జస్ట్ ఆకుపల్చర్కు వాళ్ళకు నయం చేయడానికి ఆ క్యాంప్ కూడా ఈరోజే రన్ చేశారు కామారెడ్డి డిస్ట్రిక్ట్లో. సో ఇప్పుడేమో మేము ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఈ ఈవెంట్కి వచ్చామన్నమాట. మా ఉద్దేశం ఇంకోటి ఏంటంటే ఒక స్పెసిఫిక్ వైశ్య కమ్యూనిటీ కాదు, ఏ కమ్యూనిటీ అయినా సరే ఎవరికి ఎక్కడైనా మనం సహాయం చేయగలనుకుంటే చేయగలుగుతామో అక్కడ కొంచెం మన చేతుల నుంచి ఒక 10 రూపాయలు సరే 100 రూపాయలు సరే ఎంతో కొంత వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి మనం సహాయపడాలని మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. మనకి ఒకటి ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, కొంతమంది హాస్పిటల్లో ఉండి వాళ్ళకు అసలుకి ఆపరేషన్ కూడా డబ్బులు లేకపోతే మా టీం నుంచి మేము కొంచెం హెల్ప్ చేసాము. పిల్లలకు చదువుకి హెల్ప్ చేస్తున్నాము, వృద్ధులకు కూడా హెల్ప్ చేస్తున్నాము. అలానే ఇప్పుడు అమ్మవారి సైడ్ కూడా వచ్చేసాం. అలా మీరు కూడా మా ఆర్గనైజేషన్లో కొంచెం మీ చేతితో కూడా ఎంతో కొంత సహకారం మీరు అందించాలని కోరుకుంటున్నాము. ఇక్కడ మా స్కానర్ ఒకే లేదు, మేము మా విజిటింగ్ కార్డులో మీకు ఇస్తామండి. మీ చేతితో కూడా ఎంతో కొంత మీకు 1 రూపీ 10 రూపీస్ అని 1 లక్షల మంది అందరం మనలాగే కలిసి వచ్చారనుకో ముందుకు వస్తే ఎంతమందికి ఉపయోగపడుతుందో ఆయన ఉద్దేశం కూడా అదే. మా ఆర్గనైజేషన్లో ఏంటంటే 1 రూపాయితో స్టార్ట్ చేయండి చాలు, దట్స్ ఇట్, మీరు మెంబర్ అయిపోవచ్చు మాత్రం. సో మేము చేసే ప్రతి ఈవెంట్లో కూడా మీరు అందరూ కూడా కలుస్తున్నారని దాని ఉద్దేశం ఉంది. సో అందరికీ 1 రూపీ అన్న ఇచ్చేసి మీరు జాయిన్ అయితే మీ చేతులతో ఒక కార్యక్రమం జరుగుతుందని మనం అనుకుంటున్నాం. సో మీరు కూడా మాతో పాటు కొంచెం జాయిన్ అయ్యి అందరికీ హెల్ప్ చేసినట్టు